శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో 2023 జనవరి 1వ తారీఖు నుండి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు గల జనవరి నెల మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయని నేను తెలియజేస్తాను. తులారాశి వారికి ప్రారంభములుగా తులారాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి 3-4 పాదములు, స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి 1-2-3 పాదములు కలిపి తులారాశిగా చెప్పబడుతోంది. ప్రారంభములుగా ఇది తృతీయ స్థానముందు రవి బుధులు, చతుర్థ కేంద్రమందు శుక్రుడు శనైశ్వరుడు, 17వ తారీఖు నుంచి పంచమంలోకి శని మార్పు, 6వ స్థానమందు గురుడు, 7వ స్థానమందు రాహువు, 8వ స్థానము ముందు శుక్రుడు, జన్మమందు కేతువు ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడుతున్నాయి. ఓ రకంగా రవి బలం వచ్చింది జాతకులకి. 3వ స్థానం ముందు రవి కొంత అనుకూలంగా ఉన్నదని చెప్పాలి. అయితే అర్ధాష్టమ శని ప్రభావం ఈ నెల 17వ తారీఖుతో వెళ్ళిపోతోంది. ఈ 17 రోజులు ఎలా ఉంటుంది అంటే శని చివరి భాగంలో ఉన్నారు, చివరి దశలో ఇంకా వెళ్ళిపోయే మూమెంట్లో ఉన్నారు. కాబట్టి తుఫాను తీరం దాటే ముందు ఎలా ఉంటుంది అలా ఉంటుంది మీ యొక్క ఆరోగ్య పరిస్థితి కానీ, ప్రతి వ్యవహారంలో మానసిక పరిస్థితి కానీ, వ్యవహార పరిస్థితి కానీ కొంత చికాకుగా ఉంటుంది. అనవసరంగా మీ మీద మీకు స్థితిని బట్టి, ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మీ మీద చెడు ప్రచారం మీకు తెలియకుండా మీ అన్న వాళ్ళే, సోదరి వర్గం వాళ్ళు కానీ, లేదా మీ యొక్క జ్ఞాతులు కానీ, మీకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ మీ మీద అనవసరంగా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటారు. మీరు అలాగా మీరు ఇలాగా అని మీ మీద చెడు మాటలు పుట్టించడం, అది నిజం కాదని మళ్ళీ వాళ్ళకి తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అనవసరంగా మీ గురించి తప్పుగా మాట్లాడితే మీ మనసుకు బాధ కలిగి మీరు కొంత మానసికంగా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే మౌనం. ఈ విషయాల్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఎంత సహనమే మీకు అంత మంచిది చేస్తుంది. ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. 8వ స్థానంలో ఉన్న కుజుడు వల్ల కానీ, అర్ధాష్టమం చివరి స్థానంలో ఉన్నటువంటి శనైశ్వరుడు వల్ల కానీ, గురుబలం లేకపోవడం వల్ల కానీ కొంత వ్యవహారం ఆ విధంగా ఉంది. కాబట్టి శాంతం వహించండి. ప్రతి విషయంలో ఆలోచించి ఆచితూచి మాట్లాడండి. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడకూరుకున్నా పర్వాలేదు, కానీ అనవసరంగా కల్పించుకున్న మాట మంచి మాట్లాడినా ఎదుటి వ్యక్తులకు చెడుగా అర్థం అవ్వచ్చు. దాని ప్రభావం వల్ల మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడి నలిగిపోతారు. మీ అన్నవాళ్ళు మీ సొంత వ్యక్తులే మిమ్మల్ని గుర్తించలేదు, ఏంటి నా వల్ల ఇంత వాళ్ళ సహాయం పొంది ఉన్నారే, అనవసరంగా ఇటువంటి మాటల్లో నా మీద పుట్టిస్తున్నారు ఏమిటని మీకు ఎంతో బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా భగవత్ స్వరూపం, భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని విజయపథంలోకి దూసుకువెళ్ళబోతున్నారు. తొందరలో గురుబలం వస్తోంది, శనిపీడ వదిలిపోతోంది. గత 2.5 సంవత్సరాలుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి శనిపీడ సంపూర్ణంగా వదిలిపోతోంది. మీది ఖచ్చితంగా మీరు పరమేశ్వరుడు అనుగ్రహంతో మంచిగా మీరు అడుగులు వేస్తారు. ఆరోగ్య పరిస్థితులు బాగుంటాయి, కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. నూతన గృహ ప్రవేశాలు, గృహారంభాలు జరగబోతున్నాయి. మీకు ఖచ్చితమైనటువంటి శుభయోగాలన్నీ కూడా పట్టబోతున్నాయి. వ్యక్తిగత జాతక పరిశీలన ఒకసారి చేయించుకోండి. ప్రతి శనివారము కూడా శనివార నియమాలు చేయండి. తలస్నానం చేసి ఈశ్వరుడి దగ్గర దీపారాధన చేసి పరమేశ్వరుడి యొక్క జపం చేసుకోండి. నల్ల నువ్వులు, నూకలు కలిపి ఆ కాకులకి లేదా నల్లటి చీమలకి కానీ వేయండి. శని మంత్రాన్ని కుదిరితే నీలాంజన సమాభాసం అనేటువంటి మంత్రాన్ని, శని మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి. అదేవిధంగా మంగళవారం రోజున కుజాష్టమ స్థితి బాగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. కాబట్టి మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఒక్కసారి పంచామృతాలతో మీ గోత్రనామాలతో స్వామివారికి అభిషేకం చేయించుకుని, స్వామివారికి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి, ఎర్రటి మాలను సమర్పించి స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయండి. అదేవిధంగా మమ వర్తమాన గోచార వేదవశాత్తు 8వ స్థాన స్థిత స్తంభిత అంగారక గ్రహ దోష పరిహారార్థం ఆవయోహ సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని కందులు లేదా కందిపప్పును దానం చేయండి.
ఆవహించి ఉన్నటువంటి గ్రహ ప్రభావం అంతా కూడా మీకు అదుపులోకి వస్తుంది. కొంత మానసిక ప్రశాంతత నెలకొంటుంది. మీరు పట్టిన పనులన్నీ కూడా కొంతగా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు వేస్తాయి. ఏదేమైనప్పటికీ కూడా సహనం అవసరము, ఆలోచన అవసరము, ముందు చూపు అవసరము. నేను మాట్లాడితే వచ్చేటువంటి ఫలితం ఏంటి, మాట్లాడకపోతే వచ్చేటువంటి ఫలితం ఏంటి అని మిమ్మల్ని మీరే బేరీజ్ వేసుకుని మనవాళ్లే కదా, అని సొంత వాళ్లే కదా అని వాళ్ళ దగ్గర మీరు మంచి గురించి మాట్లాడినా సరే అదే అని వక్రీకరించి ఎదుటి వ్యక్తులకు తప్పుగా చెప్పతారు. దానివల్ల మీరు మానసికంగా చాలా నలిగిపోతారు. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళండి. విద్యార్థులకి సామాన్యంగా ఉంది నెలంతా కూడా. అయితే పూర్వ వైభవం రావాలి అంటే శని భగవానుడు 17వ తారీఖు నుంచి వెళ్ళిపోతుంది. మీరు సాధారణంగా తెలివిగలవారు, ఈ రాశి వారికి తెలివితేటలు అమోఘంగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి శని దృష్టి జన్మరాశి మీద ఉండడం వల్ల మందబుద్ధి ఏర్పడింది. పరీక్షల్లో అనుకున్నటువంటి విజయాన్ని మీరు సాధించలేకపోతున్నారు. కాబట్టి ఎక్కువగా మీరు కష్టపడితే మీరు అనుకున్నటువంటి ఫలితాలన్నీ కూడా మీకు జరుగుతాయి. కష్టపడి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలని విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశానికి స్థానచలనం జరిగి తీరుతుంది. ఏమాత్రం సందేహం లేదు. దూర ప్రాంతాలకు వెళ్ళవలసినటువంటి పరిస్థితి రావచ్చు. ఇష్టం లేకపోయినా పని చేయాలి, లేకపోతే ఉద్యోగం మానేయాలి అన్నంత పరిస్థితిగా ఉంటాయి. కాబట్టి కొద్ది రోజులు సహనం పాటిస్తూ అవసరమైతే వెళ్ళి అక్కడ పని చేయడం, తల వంచుకుని పని చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. లేకపోతే మిమ్మల్ని సెంటర్గా పాయింట్ చేసి నిందితులుగా మిమ్మల్ని మాట్లాడుకుంటారు. కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమంగా ఉన్నది. లాభసాటి వ్యాపారం తక్కువగా ఉంటుంది. ఎక్కువ పెట్టుబడుల జోలికి వెళ్ళవద్దు. ఎంత తగ్గి ఆలోచన చేస్తే ఎంత మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశీ ప్రయాణాలు ఎంత అనుకూలించవు. ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా వీసాలు రాక రిజెక్ట్ అవుతాయి. కాబట్టి మళ్ళీ ప్రయత్నం చేయాలి అనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ నెలలో అటువంటి స్లాట్ బుకింగ్స్, వీసా కోసం ప్రయత్నం చేయడం కానీ, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేయడం కానీ ఇటువంటివి ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అదేవిధంగా కన్స్ట్రక్షన్ రంగంలో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు చేతికి వస్తాయా, లేకపోతే అసలు బయటపడతామా అనేటువంటి భయం మిమ్మల్ని వెంటాడుతోంది. ఈ నెలలో ఎటువంటి అమ్మకాలు చేసేటువంటి ప్రయత్నం చేయవద్దు. ఒక రకంగా రవిబలం ఉన్నప్పటికీ కూడా బ్యాంకింగ్ వ్యవహారాల వల్ల కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీరు చేసేటువంటి ప్రయత్నాలతో మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి పరపతితో కొంత లోన్లు అవి కూడా పని అయ్యి కొద్దిగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా ఎక్కువ ఆలోచనతో, ఎక్కువ కన్స్ట్రక్షన్తో, ఎక్కువ భారీ స్థాయి పనులు మాత్రం చేసుకుంటే కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకు కూడా అతి సామాన్యంగా ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ నెలలో శని భగవానుడు రాశి 17వ తారీఖు వరకు కూడా, రాశి మారేంత వరకు కూడా శని గమనం మొదలైంది. కాబట్టి కొంత మిమ్మల్ని ఆయన పూర్తి అయ్యేంత వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తృతీయ మందు రవి మిమ్మల్ని సదా కాపాడుతూ ఉన్నారు. పరాక్రమ స్థానంలో ధైర్యంగా మీరు ఎటువంటి పనులైనా ఎదుర్కోగలుగుతారు. ఎంత క్లిష్ట సమస్య వచ్చినప్పటికీ కూడా మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క ఆలోచన వ్యవహారంతో దాన్ని సమస్యను పరిష్కరించగలరు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. భార్యాభర్తల మధ్యన సయోధ్య నెలకొంటుంది. ఆలోచించి నిర్ణయాలు చేయండి, తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా పెద్దల సలహా పాటించడం మంచిది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కలవర పెడుతుంది. అయినప్పటికీ కూడా భయం లేదు. అర్ధాష్టమి శని వెళ్ళేంత వరకు మాత్రం మందులు అవి తీసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకమైనటువంటి వారి మీద, తల్లిదండ్రుల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించేలా చూడండి. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రతినిత్యము కూడా దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటూ బుధవారం రోజున గణపతికి పంచామృతాలతో అభిషేకం చేసుకుని నేను చెప్పిన పరిహారాలన్నీ చేసుకుంటూ విజయపదంలో మీరు దూసుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం భూయాత్.